సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ప్రసాద్ రెడ్డికి, శివారెడ్డి గారికి, మన మండల కన్వీనర్ పుడా చంద్రమోహన్ రెడ్డి గారికి, కర్ర గిరియమ్మ గారికి, నర్సిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ నర్సిపల్లి అంటే నాకు మొదటి నుంచి కూడా చాలా అవినావ సంబంధం. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నాకు రైతులతో బాగా అటాచ్మెంట్ ఉంది. ఒక ఎంపీ కాంతోలు కూడా ఈ విలేజ్ లో డెవలప్మెంట్ కోసం మొదలెట్టినట్టు నాకు చాలా ఫండ్స్ కూడా ఇప్పడం జరిగింది ఎంపీ కాంతోలు కూడా. బట్ ఎంపీ అయినాక ఎందుకంటే మన సొంత విలేజ్ ఉన్నట్టు నాకు మండలంగా నాకు ఇయ్యలవాడ కాబట్టి ఒక సొంత విలేజ్ ఉన్నట్టు ఇది. దీని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చూసుకుంటే ఇబ్బంది ఏం లేదు. బట్ ముఖ్యంగా మనకు కావాల్సింది రైతులకు కావాల్సిన నీళ్లు కదా. నీళ్లు మనకి ఏది ఆధారం, ఒకటే ఆధారం. ఏం ఆధారం? కుందు నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? చాలా మన ఇబ్బంది పడినాం, తెలుసు తెలియదు నీకు. చాలా మంది మన నర్సిపల్లె, పడేపాడు, శుద్ధం పంటలు పడినాయా? పంటల ఎందుకది? ఎందుకు గట్టి చెప్పండి. చంద్రబాబు ముఖ్యమంత్రి వాస్తవం కదా. 2004 కన్నా ముందు ఇబ్బంది పడినాం. 2004 నుంచి రాజశేఖర రెడ్డి వచ్చినాడు. 2004 నుంచి 14 వరకు కూడా మన సమస్య మీకు 32,000 జాబులు. 32,000 జాబులు. 19 నుంచి ఇంతవరకు ఎన్ని జాబులు ఇచ్చినాడు తెలుసా మీకు? 2,50,000 మంది ఇచ్చినాడు. మీ ఊళ్ళో కూడా ఉద్యోగాలు వచ్చింటాయి, సచివాలయం వచ్చింటాయి, వెటనరీ హాస్పిటల్ ఎప్పుడైనా చూసినా మనము? వాస్తవం ఇది మనం ఎప్పుడైనా చూసినామా? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం హాస్పిటల్స్ ఎట్లున్నాయి ఇప్పుడు? వీలాడిపోతే కనెక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకోటి ఇప్పుడు విచిత్రం ఏమంటే ఇన్పుట్ సబ్సిడీ ఒకటి, విద్యా దీవెన ఒకటి ఇప్పుడు అకౌంట్లో పడాలి. ఒకటి 600 కోట్లు, 800 కోట్లు అమౌంట్ పడాలి. ఇప్పుడు పేపర్లు చూసింటారు, టీవీలో అది పడొద్దు, వేయద్దు అని ఈసీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అంటే గవర్నమెంట్ చేతులు లేదు, ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంటుంది. ఆ అమౌంట్ రిలీజ్ కావాల్సింది. రిలీజ్ అయ్యే అమౌంట్ ను ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళతో కుమ్మక్కయి ఈసీ ఇప్పుడు ఆ అమౌంట్ కూడా వేయొద్దని చెప్తున్నాడు. అంటే రైతులు బాగుపడకూడదు. ఇంటికి తీసుకొచ్చి ఇస్తాండ్రి. అది ఏమైంది? ఇప్పుడు బ్యాంకులు వేస్తున్నారు. బ్యాంకులు వేస్తే 70 మంది చనిపోయినారు ముసలోళ్ళు ఈ ఎండలకు. మేమే బయటకు కావాలంటే భయపడుతున్నాము. ముసలోళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. 70 మంది చనిపోయినారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము మీ మనసులను ఇక్కడనే అంటాం. మన సొంత మండలం ఒక ఎంపీ అంటే చాలా 540 మెంబర్లో ఒక మెంబర్ ఉంటాను నేను కూడా. అది మన అదృష్టం ఈ ప్రాంతానికి. మీరు మీ పుణ్యం నాకు ఇది వచ్చేది. మీ పుణ్యం అంతా దయచేసి మన మండలు మా వీలాడ ఎంపీ అయినా కాబట్టి నేను కూడా అయినందు మీరంతా ప్రజలు సాయం చేసినందుకు డెఫినెట్ కూడా మీ రుణాన్ని ఖచ్చితంగా తీసుకుంటా, ఖచ్చితంగా డెవలప్ చేస్తా. మీ ఊరు నుంచి రోడ్డు కూడా అడిగినారు. ఆ రోడ్డు కూడా గుర్తుంది నాకు. ఆల్రెడీ అది శాంక్షన్ అయిపోతుంది, అది కూడా చేసినాం. అక్కడి నుంచి కూడా రోడ్డు అయిపోయింది. ఇది రోడ్డు కూడా చేస్తాను. వచ్చే 13వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి. మన మండలంలో అత్యధిక మెజార్టీతో మీరు నిరూపించగలిగితే డెఫినెట్ గా నేను మీకు అందరికి సాయం చేస్తాను తెలియజేస్తూ, ఎమ్మెల్యే కూడా అందరికీ అనుకూలమైన వ్యక్తి. మనం అంతా కలిసి మండలం డెవలప్ చేస్తాము. ఎమ్మెల్యే గారికి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు. మన జగన్ సీఎం కావాలంటే మన ఎమ్మెల్యేలు ముఖ్యం. ఎమ్మెల్యేలకు గెలిస్తేనే మన సీఎం ఇది. గుర్తు పెట్టుకొని ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎమ్మెల్యేకి ఓటేయాలి, నాకు కూడా ఓటేయాలి. వేస్తేనే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నీ సాగాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. చంద్రబాబు తెలుసు ఏమైనా చేస్తాడా? అబద్ధాలు తప్ప ఏం చేయడు. గెలిపించాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి రోజా బ్రహ్మానంద రెడ్డి అన్న గారికి పార్లమెంట్ అభ్యర్థిగా, నాకు ఆలగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కోరి మీ అందరి మద్దతు కూడగట్టడానికి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. మీ అందరికి కూడా ఇప్పుడే అన్న అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెప్పడం జరిగింది. గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కేవలం మేనిఫెస్టో అంటే ఎన్నికల రోజు ఇచ్చే ఒక కరపత్రమో ఒక పాంప్లెట్ లాగానో వాడేవారు తప్పితే దానికంటూ ఒక నిబద్ధత, నిజాయితీ ఎక్కడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆయన మేనిఫెస్టో పట్టుకొని ఆ రోజు దీన్ని ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావిస్తారంటే అందరు నవ్వారు. పంట నష్టం అనుకోండి, పెన్షన్ అనుకోండి, పొదుపు మహిళల ఆశలు అనుకోండి, ఇట్లా అన్ని కార్యక్రమాల మీద కలిపి దాదాపు 1,42 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల కింద ఈరోజు ఆర్బీకే అనుకోండి, సచివాలయం అనుకోండి, సిసి రోడ్లు అనుకోండి, ట్రైన్లు అనుకోండి, ఇలాంటి వివిధ కార్యక్రమాల కింద 1,42 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ప్రత్యర్థులు గ్రామంలోకి వచ్చి అమ్మా మేము 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాం, సంపూర్ణంగా ఉన్నాం. ఆ రోజు మీకు ఈ కార్యక్రమాలు చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని ఎక్కడైనా అడుగుతున్నారా?
ఈరోజు ఆ పని చేసాం, ఈ పని చేసాం, మీ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చాం, లేకపోతే మీ పిల్లలకి చదువుకుంటే అమ్మఒడి ఇచ్చాం, మీరు ఆ రోజు పొదుపులో ఉంటే పొదుపులో బేషరతుగా రుణమాఫీ చేశాం, లేకపోతే మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే రైతు భరోసా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేశాం కాబట్టి నాకు ఓటు వేయండి ఎక్కడైనా అడుగుతున్నారా? వాళ్ళు లేదు. ఈరోజు గ్రామాల్లోకి రావడం, కక్షపూరిత వాగ్దానాలు, కక్షపూరిత మాటలు మాట్లాడడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ఈరోజు ఓట్లు అడగడం, పోవడం. ఒకసారి గమనించండి, 2014లో ఇదే చంద్రబాబు నాయుడు దాదాపు 600 హామీలు ఇచ్చారు. ఒకటి